వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కేరళలోని ముస్లిం లీగ్ నుండి ఫత్వా జారీ చేసిందట. ఏంటో తెలుసా? హిందూ దేవాలయాల నుంచి వచ్చే సుప్రభాతం భజనలు బయటికి వినిపించకూడదు అని. ఈడెవడు హిందూ దేవాలయాలకు ఫత్వా ఇవ్వడానికి? ఇది ఎక్కడ జరిగింది అంటే మలప్పురంలోని ఎడవన్నలో కాంగ్రెస్ విజయోత్సవాల సందర్భంగా ఈ దిగ్భ్రాంతికరమైన నినాదం వినిపించింది. ముస్లిం లీగ్ కార్యకర్తలు కొలప్పాడ్ మహావిష్ణు ఆలయం వెదుట దేవాలయ భక్తి సంగీతాన్ని ఆపేస్తామని, తామే ఆపుతామని రెచ్చగొట్టే నినాదాలు బహిరంగంగా చేశారు. ఈ ఆలయం అధికారులు నిర్దేశించిన అన్ని నియమాలు పాటిస్తూ పోలీసుల అనుమతితో చట్టపరమైన పరిమితులకు లోబడి క్రమం తప్పకుండా తెల్లవారుజామున సుప్రభాతం వంటి భక్తి గీతాలను ప్రసారం చేస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు యూడీఎఫ్ ఒక ప్రమాదకరమైన కొత్త వాదనతో ముందుకొచ్చింది. దేవాలయ ప్రార్థనలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి అని ఆరోపిస్తుంది. ఈ నిరసన ఆలయం ద్వారా ఎదుటే జరిగింది. ఇది స్పష్టమైన బెదిరింపు ఉద్దేశంతోనే జరిగింది. ముస్లిం లీగ్ మరియు ఎస్డిపిఐ మద్దతు పలుకుబడితో స్థానిక సంస్థల ఎన్నికల్లో మలప్పురంలో యూడీఎఫ్ పెద్ద విజయాన్ని సాధించింది. ఇస్లామేతర అని భావించే దేనినైనా వ్యతిరేకించడం మరియు మైనారిటీల బుజ్జగింపును కొత్త స్థాయికి తీసుకెళ్లడం కొత్త వ్యూహంగా కనిపిస్తోంది. మనం ఇప్పుడు చూస్తున్నది కేవలం ప్రారంభం మాత్రమే. దీనిని అరికట్టకపోతే రాబోయే రోజుల్లో కేరళ ప్రజలు ఈ రాజకీయాలు మరింత ప్రమాదకరమైన రూపాన్ని చూస్తారు మరియు వింటారు. ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుకుందామా? ఒక దేవాలయం నుండి వచ్చి ఒక చిన్న భక్తి గీతం సమస్య అయితే పట్టణాలంతటా రోజుకు 5 సార్లు బిగ్గరగా ప్రసారం చేసే అజాన్ను హిందువులు ఎలా అంగీకరించాలని ఆశిస్తున్నారు? గంటల తరబడి ప్రతిధ్వనించే సుదీర్ఘ శుక్రవార ప్రసంగాల సమయంలో మేము ఎలా నిశ్శబ్దంగా కూర్చోవాలని ఆశిస్తున్నారు? మలప్పురం వంటి జిల్లాలో ఇతరులు బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు హిందువులు తమ విశ్వాసం నిశ్శబ్దంగా, అదృశ్యంగా మరియు క్షమాపణ చెప్పే విధంగా ఉండాలని భావించేలా ఎందుకు చేస్తున్నారు? దశాబ్దాలుగా శాంతియుతంగా ఉన్న ఒక ఆలయాన్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. భక్తిని అపహాస్యం చేస్తున్నారు. విశ్వాసాన్ని ఒక ఆటంకంగా చిత్రీకరిస్తున్నారు. ఇదే ఈరోజు కేరళలో హిందువుల నిజమైన పరిస్థితి. బహిరంగ మతపరమైన వ్యక్తీకరణలను పరిమితం చేయాలంటే అది అందరికీ వర్తించాలి. కేవలం సనాతన ధర్మాన్ని మాత్రమే ఎంపిక చేసి కాదు. ఈరోజు మౌనంగా ఉంటే రేపు మరిన్ని డిమాండ్లకు దారితీస్తుంది. మేల్కొనండి కేరళ ప్రజలారా. సాధారణ భక్తిని కూడా నేరంగా ప్రకటించే ముందు ఇది హిందూ విశ్వాసంపై దాడి కాకపోతే మరేంటి అని మీకు మీరు ఆలోచించండి. దీనికి వ్యతిరేకంగా గలం విప్పండి. అవునంటారా, కాదంటారా? నేను చెప్పిన దాంట్లో తప్పుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్తుంది అండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే ఉంది. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. జై హింద్, జై భారత్.